నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామం అరుంధతిపేటలో జరిగిన కొత్తపేట నియోజకవర్గ క్రైస్తవ జేఏసీ సమావేశానికి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు పార్టీ శ్రేణులతో కలిసి హాజరయ్యారు. గట్టిగా చప్పలు కొట్టి వచ్చిన స్లోగన్ చెప్తాను కాబోయే మంత్రి గారికి. దేవునికి మహిమ కలంగాక. నేను ఇలాగా డబుల్ ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. ఎప్పుడు మాట ఇచ్చినా మాట వెనుకట్టకుండా ఏ కార్యక్రమకైనా మాతో ఉంటున్నారు. కనుక ఇలాగా ఇంతమంది సేవకులు వస్తానని చెప్పినప్పుడు ఖచ్చితంగా నేను స్థితులను మార్చగలవాడు దేవుడు. ఇదిగో సమస్తం అనుగ్రహించేవాడు దేవుడు, సింహాసనం ఇచ్చేవాడు దేవుడు, అధికారం ఇచ్చేవాడు దేవుడు. ఓ తండ్రి, ఇదిగో ఈ సమయం అంత ప్రభువా, ఇదిగో సత్యానందమయ్య గారికి ఇదిగో ప్రభువా, మీరు విజయమును దాయిచ్చండి తండ్రి, నీకు వందనాలు. జయమును గ్రహించండి తండ్రి, నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది లేదయ్యా. ఇదిగో నీ వాక్యము సెలవిస్తుంది కదా, ఇదిగో నీ సేవకులు భూమి మీద వేటినైతే బంధిస్తారో అది పరలోకమందు బంధింపబడుతుందని, భూమి మీద వేటినైతే విప్పుతారో అవి పరలోకమందు విప్పబడతాయని ఇదిగో ప్రభువా నీ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఇదిగో ఈ కొత్తపేట నియోజకవర్గ జేఏసీ సేవకులందరూ కలిసి ప్రభువా ఇదిగో నీ దాసుల యొక్క విజయం కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా, ఓ తండ్రి, అధికారముతో మీరు నింపండి ప్రభువా, నీకు వందనాలు. జయముతో నింపండి ప్రభువా, నీకు వందనాలు. గొప్ప మహిమతో నింపండి తండ్రి, నీకు వందనాలు. గొప్ప అద్భుత కార్యము మీరు జరిగించి ప్రభా ఇదిగో మా ప్రియులను తండ్రి ఇదిగో ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రభా మేము చూడడానికి ఓ తండ్రి మీరు ద్వారాలు తెరవమని, ఇదిగో ఆటంకంగా ఉన్న ప్రతి పరిస్థితిని మార్చమని, ఇదిగో ద్వారములన్నీ తెరవమని, ఇదిగో ప్రభా మార్గము సరళపరచమని యేసు అతి శక్తి కలిగిన నామమున అడిగి బ్రతములాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చేసినప్పుడు దైవజనుల కోసం, ప్రార్థనాలయం కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో నేను పాలుపంచుకోవడం జరిగింది. నా వంతు సహాయాలు నేను అందివ్వడం జరిగింది. ఇంచుమించుగా అనేక చర్చిలకి ఇప్పుడు 2004 ముందే రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మన నియోజకవర్గంలో దైవజనుల ప్రార్థనాలయాలకి ఆనాడు మైనార్టీస్ గ్రాంట్ నుంచి తెచ్చుకున్నది. క్రిస్టియన్ మైనార్టీ అంటే మైనార్టీస్ అంటే వాళ్ళే ముస్లిమ్స్గా ఉండేది, క్రిస్టియన్స్కి కార్యక్రమాలకు ఉండేది కాదు. తొలుతిగా మనం తెచ్చుకున్నది కొత్తపేట నియోజకవర్గంలో. ఆనాడు మహమ్మద్ ఫరూక్ గారు ఉండేవారు 2004 ముందు. ఆనాడు 35,000 రూపాయలు 65 చర్చలు తెచ్చాం. అప్పుడు 35,000 గొప్ప ఆ రోజుల్లో. 2000 కంటే 20 ఏళ్ల క్రితం ఉందని చెప్పి. తర్వాత ₹1,00,000 కొన్ని చర్చలు తెచ్చాం. ఆనాడు 1,00,000 కొన్ని చర్చలు, 35,000 కొన్ని చర్చలు. తర్వాత నేను ఓడిపోవడం 2004లో 9 వరకు మళ్ళీ లేదు. 9 నుంచి 14లో 1,37,500 మొత్తం మీద పంచాం. అప్పుడు 30-40 చర్చలు ఉంటే ఉన్నాయి. 40 లక్షలు 50 లక్షల డబ్బు ఉంటే పంచాం. అది ఆనాడు కొన్ని చర్చిలకి మనం తెచ్చుకోవడం జరిగింది 2014 ముందు. తర్వాత 14 నుంచి 19 దాకా గవర్నమెంట్ ఉండడం అవన్నీ కూడా ఇంచుమించు మొన్న మధ్య ఒక 37 చర్చిలకి 3 లక్షల కాడికి ఇంచుమించు 1,40,00,000 1,40,00,000 రూపాయలు నిధులు మొన్న 19 ముందు చంద్రబాబు నాయుడు గారుగా తీసుకురావడం జరిగింది. 3 లక్షలు చెప్పున. తర్వాత కొన్ని రుణాలు కూడా, ఏనాడు రుణాలు లేవు, ఆ రుణాలు కూడా ఫాస్టర్స్కి అనేక రకాల కార్యక్రమాలు చేసుకోవడానికి 3 దఫాలుగా 3 సంవత్సరాల్లోనూ కూడా సుమారు 25-30 మందికి వరకు కూడా 2 లక్షల రూపాయలు, ₹1,00,000, 3 లక్షలు అంటే టెంట్ హౌస్లని, వంట సామాన్లని, ఇలా రకరకాల కార్యక్రమాలకి యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఇలాంటి వాటికి ప్రార్థనాలయాలకు కూడా రుణాలు ₹1,00,000 సబ్సిడీకి తక్కువ కాకుండా మనం రుణాలు కూడా అలా అందివ్వడం జరిగింది. అలాగే ఇంకా కమ్యూనిటీ హాల్స్కి అంత కొన్ని చర్చలకు సహాయం చేయడం జరిగింది. అది కొత్తపేటలో కూడా ఫాస్టర్స్ అసోసియేషన్ బిల్డింగ్కి ఆ స్థలాన్ని అక్కడ ఒక 10 సెంట్ల స్థలాన్ని మనం కొత్తపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. మండల పరిధిలో యొక్క ఫాస్టర్స్ అసోసియేషన్కి. అదేవిధంగా బిల్డింగ్ గ్రాంట్లు ఇచ్చాం, కానీ అది ముందుకు వెళ్ళలేదు. ₹10,00,000 ఇచ్చాం. ఆనాడు పనులు చేసుకోలేక నిధులు మురిగిపోయాయి. మళ్ళా రేపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు రాబోయేది మరి తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో తప్పకుండా ఇక్కడ రావులపాలెం మండలంలో ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మండల స్థాయిలో ఒక మంచి అసోసియేషన్ భవనాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. స్థల సిద్ధంగా ఉంది. ఆ బిల్డింగ్ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తారని కూడా తెలియజేస్తూ ఉన్నాను.